స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. దేవా, ఈ సమయంలో నిర్గమకాండము 15వ అధ్యాయం 4వ వచనం, అద్భుతములు చేయువాడు, డూయింగ్ వండర్స్, ఆశ్చర్యకర్మ కర్త. అద్భుతాలు చేసేదంటూ దేవుడు గొప్పవాడు. ఆయన పేరే అద్భుతకరుడండి. ప్రపంచములో యేసయ్య చేసిన అద్భుతాలు ఎవ్వరు చేయలే. ఆయన అద్భుతకరుడు. అయితే అద్భుతాలు చేసే దేవుని మీద మన నమ్మిక ఉంచాలి. మన కుటుంబాల్లో, మనము తలపెట్టిన కార్యాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన సమాజములో ఆయన అద్భుతాలు చేయాలి. ఆయన నేటికి జీవిస్తున్నాడో. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. 77వ కీర్తనలో 14వ వచనములో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఏం చేస్తాంట? ఆశ్చర్యక్రియలు. ఆశ్చర్యకరుడు కాబట్టి మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో. ఈ సంవత్సరంలో 6 మాసాలు గతించాయి. అయితే దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో ఒక్కసారి యోచించి చూడండి. ఆ అద్భుతాలు బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? అద్భుతాలు పొందుతున్నావు, కానీ అద్భుతానికి తగిన రీతిగా మనం జీవించకుండా ఉన్నాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకొని లేని మహత్తమైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని. అయితే ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జరిగించి ఒక్కసారి ఆలోచించండి. అవి తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరచండి. ఆయన అద్భుతకరుడని గ్రహించండి. ప్రార్థన చేద్దాం. అద్భుతకరుడా, వింటున్న మా శ్రోతల్లో అద్భుతాలు చేయండి. దేవా, వారు ఏ కార్యము చేస్తున్నా అద్భుతాలు చేసి మీ నామాన్ని హెచ్చించుకున్నామని, మీ ప్రత్యేకమైన కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని దేవ మీరే కనికరించి కృప చూపించం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.